మాకు 10 ఎకరాల పొలం ఉందండి. ఉమ్, ఈయన మా ఊరు తనే ఉమ్, రంగయ్య అని చాలా నమ్మకస్తుడు. ఒకటే ఊరు కదా అని ఇతనికి పొలం ఇచ్చినామండి. కౌలుకి ఇచ్చినాం కదా, మాకు నీ సంవత్సరానికి ఇంత వస్తుందని కూడా ఇయ్యట్లేడు. ఉమ్, ఎప్పుడు ఫోన్ చేసినా మాకు లాస్ వస్తుంది అమ్మా, మాకు అయితలేదు, మాకు ఎండలు వస్తున్నాయి, నీళ్లు లేవంటే కూడా 2 బోర్లు వేయించినామమ్మా. ఉమ్, 2 బోర్లు వేయించినా 5 లక్షలు కూడా ఇచ్చినాము. ఉమ్. మరి ఆ పైసలు ఇవ్వలేడు ఇంతవరకు, అసలు 1 రూపాయి కూడా ఇవ్వట్లేడు మాకు. ప్రతి ఇది సంవత్సరం నేను ఒక 60,000 దాకా మొట్ట చెప్తున్నానమ్మా. ఏమమ్మా 60,000 ఇస్తున్నాడంట కదా ప్రతి మాకు ఏమి సంవత్సరం. ఇవ్వలేదు మేడం. ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నాడు మాకు అక్రమ సంబంధం ఉంది, ఆమెకి నాకు, ఆమె నాతోనే ఉంది, నాకు భూమి ఇచ్చేసింది, నేను డబ్బులు అప్పుడు ఇచ్చిన అని ఊర్లో వాళ్ళకి చెప్తుండు. మేడం నేను ఊర్లో ఎవరితో మాట్లాడదామన్నా నాకు ఇజ్జత్ లేకుండా చేసిండు. ఇప్పుడు మా వారికి కూడా తెలియదు. ఆమెకి నీకు ఏదో రిలేషన్ ఉందని చెప్పుకొని మనం తిరుగుతున్నామంట. పెట్టిన వాళ్ళని అలా మేమెందుకు చెప్తామమ్మా? మీరు డబ్బులు ఉంచుకుంటున్నారు, పైపెచ్చి ఆమె మీద అన్ని నిందలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పొలంలో పోతే పొలం వాళ్ళు కూడా మాకు అమ్మేసిండు, మీరు రావద్దు అని వాళ్ళు అరుస్తున్నారు. మా మీద పొలంలోకి రానియట్లేదు మేడం. రావడేమో భర్తతో చెప్పుకోలేదు. ఇది చాలా సున్నితమైన విషయం. ఎలా 10 మందిలో చెప్పుకొని తిరుగుద్దు ఒక ఆడది? నువ్వేమో నీ ఇష్టానుసారానికి నోరుంది కదా అని కనిపించిన ప్రతి వాళ్ళకల్లా నాకు ఈ పొలం అమ్మేసింది నువ్వు మాట్లాడుకో. ఒక ఆడపిల్ల మీద నీతో పాటు నువ్వు వాళ్ళ సంసారాన్ని కూడా బజార్న పాలు చేస్తావా ఏంటి? డబ్బులు ఇవ్వడానికి వెళ్ళానమ్మా. ఇచ్చినప్పుడు ఆవిడ మా భర్త ఊర్లో ఉండదు, మనం కలిసి ఉన్నాం, నీకు ఏం కావాల్సి వచ్చినా, మీ పిల్లలకి ఏం కావాల్సిన నేను చూసుకుంటా. ఇట్లా అక్క చెల్లెండు లేరు, నీకు అంత గలీజ్ మాట అప్పటి నుంచి అలాగే ఇద్దరు కలిసి ఉన్నాం. ఏంటమ్మా ఇది గలీజ్ గా? చెప్పు తీసుకొని కొడతారు. వద్దు వద్దు వద్దు, కూర్చో కూర్చో. హాయ్ హలో నమస్తే, నేను మీ సునీత. నమ్మకం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. మరి ఆ నమ్మకాన్ని కోల్పోతే అసలు ఎవరిని నమ్మలేని పరిస్థితికి వస్తాం. అలాంటి పరిస్థితిలోనే ఒక అయోమయ స్థితిలో మన స్టూడియోకి వచ్చారు ఒక సమస్యతో. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో, సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చినామండి. ఓకే. నా పేరు జానకి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. ఈయన మా ఊరు తనే రంగయ్య అని చాలా నమ్మకస్తుడు. ఒకటే ఊరు కదా అని ఇతనికి పొలం ఇచ్చినామండి, కవులకి ఇచ్చినాం. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా ఇప్పుడు ప్రస్తుతం? మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. మా బాబు 2 పిల్లలు జాబ్ చేస్తున్నారు, మా ఆయన బయట ఉంటున్నాడు. మీరు జాబ్, పిల్లలు, చదువులు వీటి కోసం హైదరాబాద్ లో ఉంటున్నారు. పొలం పనులు చూసుకోవడానికి అవ్వటం కుదరకపోతే అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చి మేము ఇక్కడ సిటీలో ఉంటున్నాం అండి, హైదరాబాద్ లో. కానీ ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా మాకు ఎండలు వస్తున్నాయి, నీళ్లు లేవు, అది లేదు అని 1 రూపాయి కూడా ఇవ్వట్లేడు మాకు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు. ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. సరే, ఇప్పుడు ఏంటమ్మా సమస్య? ఇప్పుడు ఏం ఇయ్యట్లేడు మేడం. మాకు కౌలుకి ఇచ్చినాం కదా, మాకు నీ సంవత్సరానికి ఇంత వస్తుందని కూడా ఇయ్యట్లేడు. ఎప్పుడు ఫోన్ చేసినా మాకు లాస్ వస్తుంది అమ్మా, మాకు అయితలేదు, మాకు ఎండలు వస్తున్నాయి, నీళ్లు లేవంటే కూడా 2 బోర్లు వేయించినామమ్మా. 2 బోర్లు వేయించినా 5 లక్షలు కూడా ఇచ్చినాము. మరి ఆ పైసలు ఇవ్వలేడు ఇంతవరకు, అసలు 1 రూపాయి కూడా ఇవ్వట్లేడు మాకు. ఇప్పుడు బోర్లు మీరే మీ డబ్బుతోనే? మా డబ్బుతోనే వేయించిన. 5 లక్షలు పంపించినాం మేమే. బోర్ వేస్తున్నామ్మా, నీళ్ళు వస్తలేవంటే. ఇంతవరకు అసలు ఏం ఇవ్వట్లేడు మేడం. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అని మీ స్టూడియోకి వచ్చినాం మేము. ఓకే. ఏంటండి మీ పేరేంటి? రంగయ్య. ఎక్కడ ఉంటున్నారు మీరు? గుంటూరులో. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి తను? 10 ఎకరాలు ఇచ్చారమ్మా. 10 ఎకరాలు ఇచ్చారు. కౌలుకి చేస్తున్నానమ్మా నేను. ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 5 సంవత్సరాలు పెట్టి చేస్తున్నానమ్మా. మరి న్యాయంగా అయితే మీరు చెప్పండి, అసలు కౌలుకు తీసుకున్న వాళ్ళైతే దాని మీద వచ్చిన రాబడి కానీ అది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేది మీరు ప్రతి సంవత్సరం నేను ఒక 60,000 దాకా మొట్ట చెప్తున్నానమ్మా. ఏమమ్మా 60,000 ఇస్తున్నాడంట కదా ప్రతి సంవత్సరం? ఇస్తున్నానమ్మా. ప్రతి సంవత్సరం 60,000 మొట్ట చెప్తున్నానమ్మా. మేడం ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నాడు మాకు అక్రమ సంబంధం ఉంది, ఆమెకి నాకు, మాతో ఉంది అని, ఆమె నాతోనే ఉంది, నాకు భూమి ఇచ్చేసింది, నేను డబ్బులు అప్పుడు ఇచ్చిన అని ఊర్లో వాళ్ళకి చెప్తుండు. మేడం నేను ఊర్లో ఎవరితో మాట్లాడదామన్నా నాకు ఇజ్జత్ లేకుండా చేసిండు. ఇప్పుడు మా వారికి కూడా తెలియదు. తెలిస్తే ఇప్పుడు అందరికి తెలిస్తే నేను ఊర్లోకి కూడా పోతలేను. ఇప్పుడు మా వారికి కూడా తెలిస్తే బాగుండదని స్టేషన్ పోలేదు. ఏమన్నా నువ్వు తెలియకుండా ఇచ్చేసావా అతనికి?
అప్పుడు మా వారు ఉన్నప్పుడే ఇచ్చినామండి. పత్రాలు ఏం రాసుకోలేదు, అది నమ్మకం రాతలు ఒకటే పూతలు. ఊరు కదా అని ఇచ్చినాం, పత్రాలు రాసుకోలేదు. కౌలుకే కదా చేస్తుండు, ఊరందరికి తెలుసు కదా అని అట్లా ఇచ్చినాం. కానీ ఉమ్, ఇప్పుడు మా పొలం తీసేసుకున్నా నేను, ఉమ్, డబ్బులు ఇచ్చేసిన, ఆమెకు నాకు సంబంధం ఉంది ఉమ్, అని ఊర్లో వాళ్ళకి అందరికి చెప్తుండే మేడం. ఇప్పుడు పుకార్లు ఊర్లో పోనీకే నాకు పుట్టిస్తున్నాడు. నమ్మకం కూడా లేదు. ఇప్పుడు మా ఆయనకు తెలిస్తే నా పరిస్థితి ఏంది మేడం? అందుకే నేను స్టేషన్ పోకుండా మీ దగ్గరకు వచ్చిన మేడం. ఏంటయ్యా నువ్వేమో వినయంగా నమస్కారాలు పెట్టి, నాకేమో ఆమెకి నెల నెల ముట్ట చెప్తున్నానమ్మా, చెప్తున్నానమ్మా 60,000 ఇచ్చేస్తున్నావా? ప్రతి సంవత్సరం మరి మాకు ఆవిడ ఎందుకు అంత బాధపడుతూ ఇక్కడికి ఎందుకు లేదమ్మా. వస్తుంది? అయినా నీ డబ్బుల విషయం పక్కన పెడితే ఆమెకి నీకు ఏదో రిలేషన్ ఉందని చెప్పుకొని అన్నం తిరుగుతున్నావంట. పెట్టిన వాళ్ళని అలా మేమెందుకు చెప్తామమ్మా? మరి ఏంటమ్మా అటువంటిది చెప్పలేదని ఏమీ అంత చెప్తున్నాడు. పొగారమ్మా. ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు, అలా అందరూ మేమెందుకు అంటున్నారు. చెప్తాం ఇప్పుడు అమ్మా? భూమిలోకి వస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటూ భూమి వాళ్ళు మమ్మల్ని రానియట్లేడు పొలంలోకి. అదే ఆ మాకు అటువంటిది ఏమి అమ్మేసిండు లేదమ్మా. పొలం అటువంటిది ఏమీ లేనప్పుడు ఆవిడ ఇంత దూరం ఇక్కడికి రాదు. తన మీద తాను నింద మోపుకొని ఊర్లో నా మీద అందరి మీద పుకార్లు పుట్టిస్తున్నాడు మేడం అని ఆ అమ్మాయికి ఆవిడ చెప్పుకొని తిరుగుద్దండి. వేరే వాళ్ళు పొలం నాకని చెప్పేసి నా మీద నిందలేస్తున్నారు. మీరు డబ్బులు ఉంచుకుంటున్నారు, పైపెచ్చి ఆ మీద అన్ని నిందలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అమ్మా, ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళి ఇంటికే ఇస్తున్నానమ్మా ప్రతి నేను. సంవత్సరం పట్టుకెళ్ళి ఇస్తే 60,000 ఆవిడ ఎందుకు ఇంత చెప్తున్నానమ్మా. బాధపడుతుంది? మీరు ఇవ్వట్లేదనే కదా ఇక్కడ దాకా వచ్చింది, ఇస్తున్నానమ్మా. న్యాయం జరగాలని. ప్రతి సంవత్సరం ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నాను. ఏంటమ్మా ప్రతి సంవత్సరం ఇస్తున్నాడా? సంవత్సరం ఇచ్చి నమ్మించాడు 5 మేడం. సంవత్సరాలు తర్వాత ఇచ్చానమ్మా. ఇంతవరకు మాకు ఒక ఇవ్వలేదు. సంవత్సరం ఎంత ఇచ్చాడు? ఇచ్చిండు మేడం, నెలకు 30,000, ఒకసారి 40,000 మరి ఆయన చెప్పడమే నేను 60,000 ఇచ్చేస్తున్నాను ఎలా సంవత్సరాల కంటున్నాను. నుంచి ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి చేసుకుంటుండు కదా మేడం, ఒక్క రూపాయి కూడా రావట్లేదు అని చెప్తే, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి నేను మొన్న పోతే ఊర్లోకి పోతే ఊర్లో వాళ్ళు అట్లా అంటున్నారు. పొలంలోకి పోతే పొలం వాళ్ళు కూడా మాకు అమ్మేసిండు, మీరు రావద్దు అని వాళ్ళు అరుస్తున్నారు మా మీదకి, పొలంలోకి రానియట్లేదు మేడం. అసలు ఇప్పుడు నేను ఎట్లా చేయాలి? ఎవరి దగ్గరికి ఆహా, అడగాలి? రాతలు పూతలు లేకుండా నువ్వెలా అమ్మేస్తావు? ఎవరి సంతకాలు లేకుండా అట్లా నీ నేనేమో ఇష్టానికి అమ్మేసుకుంటావా? అమ్మలేదమ్మా, అదేం లేదు. మరి అమ్మకుండా వాళ్ళు ఎలా ఆవిడ పొలంలోకి నేనే రానివ్వట్లేదు కదా? చేసుకుంటానని చెప్పానమ్మా. 60,000 సంవత్సరం అవును, ఇస్తున్నారు కదమ్మా. కాదు ఇప్పుడు భూమి వాళ్ళు మళ్ళీ నేనే చేసుకుంటానని చెప్పి వేరే వాళ్ళకి మీరంత ఇస్తానమ్మా. వినయంగా చెప్పొద్దండి. ఒక నిమిషం వినండి. ఆవిడ ఏమంటుంది? నాకు అసలు డబ్బులు పంపించట్లేదు, పైపెచ్చి నా మీద నిందలేస్తున్నాడు, పొలంలో వాళ్ళు ఎవ్వరు రానివ్వట్లేదు, ఇన్ని కారణాలు చెప్తుంది కదా తను. మరి తన వైపు నుంచి కూడా ఆలోచించాలి. మీరు ఎంతకి నమస్కారం పెట్టేసి నేను పంపిస్తున్నానమ్మా పంపిస్తూ ఉంటే ఆవిడ ఇక్కడికి రాదు కదండి. అమ్మా, ఏ సంవత్సరం పోతే మరుసటి సంవత్సరం పక్క వాళ్ళకి ఇచ్చేస్తారమ్మా. 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను నమ్మకంగా. ఇవ్వకుండా 5 సంవత్సరాలు నా దగ్గర ఒక ఎలా విషయం ఉంచుతారమ్మా? చెప్పనా, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మీరు వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు, వేరే కోళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటున్నారు. అదేంటమ్మా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేనే కదమ్మా అదేంటంటే చేస్తున్నాను. అది నా పట్టు వాళ్ళ కొడితే ఇష్టం. ఎలాగమ్మా? అది వాళ్ళ ఇష్టం, మీరెవరు అడగడానికి? అది ఆవిడ ఇష్టం. ఆవిడ ఇష్టం ఉంటే వాళ్ళు భార్యాభర్తలు మీకు ఇచ్చుకుంటారు, లేదనంటే వేరే వాళ్ళ కౌలుకి అమ్మ, నేను ఇచ్చుకుంటారు. మీరు నమ్మకంగానే ఒక్కలే కాదు చేస్తున్నాను కదా, కదమ్మా. మీరు కౌలు ఒక్కలే కూడా రైతు కాదు కదా సంవత్సరం ప్రపంచంలో. పట్టుకెళ్ళి కదమ్మా. ఇంత మోసం చేసి ఒక నా ఆడదాని పట్టు మీద కొడితే ఎలాగమ్మా నిందలేయటం, ఇప్పుడు? ఆవిడ పొట్ట కొట్టడం నీకు బాగుందా? అమ్మా, ఇస్తున్నానమ్మా. అమ్మ నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఆగు. ఆవిడ పొట్ట కొట్టడం, లేదమ్మా, సంవత్సరం ఆవిడ సంవత్సరం మీద ఇస్తున్నానమ్మా. నిందలేయటం బాగుందా? నిందలు ఎందుకు వేస్తామమ్మా? అన్నం పెట్టిన వాళ్ళ మీద నిందలు వేస్తామమ్మా మరి మేము. అన్నం పెట్టిన వాళ్ళ మీద నిందలేసినట్టు వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు నువ్వు వదిలేసేయొచ్చు కదా. వదిలేస్తే మేము ఎలా బతకాలమ్మా? ఎలా దాని మీద బతకాలంటే బతికివ్వాలమ్మా. మాకు ఆగయ్య. భార్య పిల్లలు ఉన్నా మేము ఎలా బతకాలమ్మా? కదా, నువ్వు ఎక్కడున్నావు? పల్లెటూరులో ఉన్నావు. అవునమ్మా. అక్కడ ఆగు, ఒక్క నిమిషం ఉండు. అవునమ్మా అని ప్రతిదానికి నువ్వు వినయంగా సమాధానం చెప్పొద్దు. నువ్వు పల్లెటూరులో ఉన్నావు కాబట్టి అక్కడ నీకేమనిపిస్తుంది? చదువులు కానీ నీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ పట్టణంతో పోల్చుకుంటే పల్లెటూరులో కొంచెం తక్కువే. మరి ఇక్కడ వీళ్ళు భార్యాభర్త బతకాలి, పిల్లలు బతకాలి, నువ్వు ఇచ్చే డబ్బులతోనే వీళ్ళు బతకాలి తెలుసా? వీళ్ళకు అదొక్కటే జీవనాధారం. అక్కడ ఇచ్చుకొని వీళ్ళు ఏదో చూసుకోలేక నువ్వు చూస్తావు కదా, నువ్వు కొంచెం తీసుకొని ఏదో నీకు ఇచ్చేది ఇచ్చి వాళ్ళు తీసుకుందాం అని అంటే మొత్తానికే తీసేసుకుంటా అంటున్నావు నువ్వు. అది కాకుండా ఆడ మీద నిందలేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఇట్లా పిచ్చి పిచ్చిగా నిందలేసి అందరి ముందు మళ్ళీ ఆవిడ పొలంలోకి రానివ్వట్లేదు అందరితో చెప్పి. రానివ్వట్లేదు మేడం. పొలం కాడికి పోతే మా పిల్లలు కూడా పోతే పొలం మాకు అమ్మేసారు, మీరు రావద్దు అని వేరే వాళ్ళు కూడా అంటున్నారు మేడం. మళ్ళీ మేము ఇప్పుడు అది కాదమ్మా, నువ్వు నీ భర్తను తీసుకొని వెళ్ళి అతన్ని నిలదీసి అడగలేవా పొలంలో? మేడం ఇవన్నీ చెప్పలేదు ఆయనకి. ఇప్పుడు ఈ ఊర్లో ఇట్లా చెప్తుండ ఆయన అక్రమ సంబంధం ఉంది అని. నేను ఇప్పుడు ఆయనకు చెప్పి ఇవన్నీ ఏమని చెప్పాలి మేడం? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేము ఎట్లా చెప్పుకోవాలి? ఇంత సెన్సిటివ్ మ్యాటర్ ఆవిడేమో భర్తతో చెప్పుకోలేదు. ఇది చాలా సున్నితమైన విషయం. ఎలా 10 మందిలో చెప్పుకొని తిరుగుద్ది ఒక ఆడది? నువ్వేమో నీ ఇష్టానుసారానికి నోరుంది కదా అని కనిపించిన ప్రతి వాళ్ళకల్లా నాకు ఈ పొలం అమ్మేసింది, నువ్వు మాట్లాడుకో, నాకు పొలం అమ్మేసింది, ఆమెకి నాకు అక్రమ సంబంధం ఉంది, నేను కొద్ది డబ్బులు ఇచ్చేసాను, నీకు నచ్చిన కథలు నువ్వు చెప్పుకొని తిరిగేస్తున్నావు. నేను ఒకటి గుర్తుంచుకో, ఆవిడ బాధపడుతుంది. ఆడపిల్లలు సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకి రారు. నువ్వు ఒక ఆడదాని సొమ్ము తిని అట్లాగే ఆడదాని మీద నిందలేస్తున్నావు. ఇది నీకు ఎంతవరకు కరెక్టో నీ మనస్సాక్షికి నువ్వు ఆలోచించుకో.
అంత దూరం ఎందుకు వస్తుందయ్యా? ఆయన నేను ఇస్తున్నానండి, నెలకు 60,000 ఇస్తున్నానని మా చెప్తున్నా. ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నాం ప్రతి ఏమ్మా సంవత్సరం ఇంటికి ఇస్తున్నాం. పట్టుకొచ్చి ఇస్తున్నాడా? మేము ఎందుకు ఇప్పుడు ఇంత బాధపడి నీ దగ్గరకు వస్తాం మేడం? మేము ఇంత బాధపడుకుంటే ఎందుకు నువ్వు వస్తాం? అతి వినయ అంటారు చూడు, అతి వినయంగా నక్క వినయాలు ఇక్కడ చెయ్యొద్దు. నువ్వు అంత వినయంగా నటించేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ భర్తకి నువ్వు డైరెక్ట్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. నలుగురిలో కూర్చోబెట్టి చెప్పేసి ఆవిడకి నాకు సంబంధం ఉంది, సగం కట్టేసింది, లేదంటే పొలంలోకి రానివ్వకుండా, ఇది కరెక్ట్ కాదు కదయ్యా. అంటే ఏం చెప్పలేదమ్మా. ఏం చెప్పలేదు. ఆమె ఎందుకు ఇంత దూరం వచ్చి చెప్పుకుంటది? స్టూడియో ముందు, అందరి ముందు, 10 మంది ముందు ఆవిడ వచ్చి ఇక్కడ చెప్పదు కదా. రేపు ఆమె భర్తకి తెలిస్తే ఆమె సంసారం ఏమైపోద్ది? ఒక ఆడపిల్ల మీద నిందితో పాటు నువ్వు వాళ్ళ సంసారాన్ని కూడా బజార్న పాలు చేస్తావా ఏంటి? ఆ నిజం చెప్పు, అసలు ఏం చేస్తున్నావు? ఆ డబ్బంతా ఎంత వస్తుంది నీకు నెలకి? ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే. ఏంటయ్యా వచ్చింది తీసుకునేది? వచ్చింది తీసుకునేది అయితే ఆ అమ్మాయి ఇక్కడికి ఏడ్చుకుంటూ రాదు కదా. ఏంటి సంవత్సరం? ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే మేము తినక కౌలు కట్టి ఆ భూమి అలా చేస్తున్నాను. ఓకే, యావరేజ్ గా ఎంతో కొంత పోతుందని అంటే ఒక 100% వచ్చిందనుకో, ఆ 100%లో పోనీ ఓ 20% ఈ గాలి వానలకో ఇంకేదో పోయిందనుకో, మిగతాది కొంచెం మిగిలి ఉంటుంది కదా. పోనీ మందులకి వాటికి ఒక 10 తీసుకో, మిగతాది ఇంకా మిగిలి ఉంటుంది కదా. ఇంతలో కొంత నువ్వు తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి, కానీ మొత్తం నాకే కావాలి, నేనే తింటాను కాకుండా మళ్ళీ నువ్వు ఆమెదా అలాంటిది ఇలాంటిది, ఆ పొలంలోకి రావద్దు. ఇప్పుడు పరువుగా బతికే ఆడవాళ్ళు, ఆడపిల్లలు ఎవ్వరు కూడా ఇట్లాంటి నిందలు పట్టడానికి రెడీగా ఉండరు. నీలాంటి ముఖ్యంగా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు, ఇలాంటి చీడ పురుగులు నోటుకొచ్చినట్టు వాగే వాళ్ళని ఎవ్వరు ఊరుకోరు. నలుగురిలో పెట్టి దులిపి కడిగేస్తారు. ఏమనుకుంటున్నావో? ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చి బాధపడి ఎంత కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే పొలం తీసేసుకున్నావు, డబ్బులు తినేస్తున్నావు, పొలం మీద వచ్చిన లాభాలు నీకే, పొలము నీకే. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావా? ఎవరు అడిగేవాళ్ళు లేరని? ఇప్పుడు అంటే నీ ధైర్యం ఏంటంటే అమ్మ నీ భర్తకు చెప్పుకోలేవు కదా, అక్కడ నీ మైనస్ అయిపోయింది నువ్వు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆడపిల్ల అయిపోయింది, భర్త దగ్గర నోరు విప్పదు, భర్తకు చెప్పుకోదు, ఇంక నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, పొలం అంతా నాదే. ఇలాంటి తెలివికళ్ళ మహానుభావులు చాలా మంది ఉంటారండి. మోసపోయి ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా భర్తకి భార్య, భార్యకి భర్త ఏదైనా ఇలాంటి ఆస్తి తగాదాలు కానీ లావాదేవీలు ఉన్నప్పుడు కానీ కంపల్సరీ ఇంట్లో ఒకరికి ఒకరు డిస్కషన్ చేసుకోవాలి. హస్బెండ్కి ఒక ఈగో ఉంటుంది, నా వైఫ్కి ఏంటి చెప్పేది, ఆవిడకేంటి చెప్పేది, పర్వాలేదు అంత నా ఇష్టం అనుకుంటారు. కానీ ఇట్లాంటి ఆస్తి విషయాల్లో కంపల్సరీ భార్యతో డిస్కషన్ చేయాలి. అట్లాగే భార్య కూడా భర్తకి తెలియకుండా ఇలాంటి ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఇలాంటి వ్యవహారాలు ఏవి కూడా తన సొంతంగా చేసుకుంటే ఇదిగోండి ఇలాంటి అవస్థలే పడుతుంటారు. నువ్వు మర్యాదగా చెప్పు, ఇప్పుడు పొలం మీద ఎంత వస్తుంది, ఆ వచ్చిన లాభాన్ని ఎక్కడ పెట్టావు, వాళ్ళకి ఎప్పటికల్లా ఇచ్చేస్తావు. ఇది ఒక అగ్రిమెంట్ లాగా నువ్వు చెప్పేస్తేనే నువ్వు ఇక్కడి నుంచి కదులుతావు. లేదనంటే మా టీం వాళ్ళు ఇప్పుడే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు, వచ్చి వాళ్ళు నీ తాట తీస్తారు, మొత్తం లెక్కలన్నీ కూడా మేము చూస్తాం. అర్థమైందా? నువ్వు ఎక్కడెక్కడ అవును బ్యాంక్ లోనే కదా దాచుకునేది, ఇంకెక్కడ వేరే ఊర్లలో వెళ్ళి దాచుకో కదా. నువ్వు ఎప్పుడేమేం కొన్నావు, నీ ఇంతకు ముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అన్ని వచ్చేస్తే లెక్కలు తీస్తే అర్థమవుతుందా? అప్పుడు తెలుస్తుంది నీ దిగుబడి ఎంత, ఆదాయం ఎంత, నా పంట మీద వచ్చే రాబడి ఎంత, దాన్ని నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, ఎంత దాస్తున్నావు అనేది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ దాచావు, ఎంత లాభం వచ్చింది? నువ్వు మళ్ళీ అంతే లేదమ్మా అని బుకాయిస్తే ఏంటయ్యా? పిచ్చి వాళ్ళమా మేము ఇక్కడ వాగుతుండేది? ఆ అమ్మాయి ఏమో పిచ్చిలా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తుందా పని పాట లేకుండా? నువ్వు జాగ్రత్తగా తీసేసుకొని వాళ్ళ భర్తకి చెప్పదు కదా అని వినయంగా తీసుకొని పక్కకు తీసుకొని దాచేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? రేపు నీకు పిల్లలున్నారా నీకు? మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కూడా రేపు ఇట్లాగే పట్టణంలో సెట్ అవుదామని వెళ్ళిపోతారు, సెటిల్ అయిపోవాలి. పట్టణంలో ఒక అయ్యకో అమ్మకో ఇచ్చి చేసేస్తావు, అమ్మాయి అయితే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావు, ఇట్లా అయిపోద్ది. వాళ్ళు సెటిల్ అవ్వాలని అక్కడికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు కూడా ఇట్లాగే కౌలుకి ఇచ్చుకుంటే రేపు పొద్దున్న నీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు? ఇలాగే వదిలేస్తావా? చెప్తావా లేదా? నిజం చెప్తావా? మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఎక్కడ సంవత్సరం గడిచిందమ్మా పొలం ఇచ్చి నాకు. ఆ సంవత్సరం నుంచి ఆవిడ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళానమ్మా నేను. ఇచ్చినప్పుడు ఆవిడ మా భర్త ఊర్లో ఉండరు, మనం కలిసి ఉన్నాం, నీకు ఏం కావాల్సి వచ్చినా, మీ పిల్లలకి ఏం కావాల్సిన నేను చూసుకుంటాను. అప్పటి నుంచి అలాగే ఇద్దరు కలిసి ఉన్నాం. ఏంటమ్మా ఇది గలీజ్ గా? అప్పటి నుంచి కలిసి ఇద్దరికి రోజు గొడవ వచ్చింది. ఆ రోజు నుంచి ఇలా రివర్స్ అయ్యి
నీ పొలం నాకు ఇచ్చి ఆయన చెప్పే మాట నమ్మాలా, నువ్వు చెప్పే మాట లేదు మేడం, నమ్మాలా అమ్మా? అట్లా చెప్తే నిజమమ్మా. మీ హస్బెండ్ లేనప్పుడేమో ఇట్లా చెప్తే పురుగులు పడిపోతాడు నిజమమ్మా, వాడు. నా నా భర్త మీద ఊళ్ళో నిందలేస్తే. ఉండరు, మనం ఎంజాయ్ నీకు అక్క చేయొచ్చు. చెల్లెలు లేరా? నువ్వు అమ్మ ఇంకా లేరా? ఇంకా ఇంకా అల్లేసాయి, కథ మొత్తం లేదమ్మా. అల్లేసాయి. జరిగిందమ్మా. ఏంటి జరిగింది? ఒక ఆడపిల్ల నేను ఒప్పుకోలే. ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి నువ్వు నిజంగా మీ ఇద్దరికి సంబంధం ఉంది అని అంటే ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఇక్కడికి రాదు, తెలుసా? ఆ విషయం తెలుసా? ఆ విషయం తెలుసా అట్లా నీకు? నా చెప్తున్నాడనే పిల్లల ఊళ్ళో పోలేదు, పోతలేను పెళ్ళిళ్ళు మేడం. చదువులు అన్ని ఇప్పుడు ఇక్కడికి చూసుకుంటానని వచ్చా. చెప్పారంటే ఆశపడ్డానమ్మా. అయ్యో ఏంటమ్మా ఇది? ఏం మాట నమ్మాలమ్మా నేను? అతను ఏం చెప్తున్నాడమ్మా? మీ హస్బెండ్ లేనప్పుడేమో ఇంటికి వచ్చా అంటున్నా. చెప్పు తీసుకొని కొడతాను. వద్దు, వద్దు, అట్లా వద్దు, కూర్చో, మాట్లాడితే కూర్చో, నీకు తల్లి లేదు, ఆ పిల్లలు లేరు, నీకు కడుపులో ఉంటలే. ఏంటయ్యా? నీకు సొంత అన్న అనుకొని ఇచ్చిన ఊర్లో ఒక్క చేసినప్పుడు దగ్గర చేసినప్పుడు ఉంటామని. తెలియలేదా తల్లి పిల్లలు ఉన్నారు అన్నదే? అప్పుడు అట్లా పడుకున్నప్పుడు మాట్లాడితే పురుగులు పడిపోతావురా నువ్వు, పురుగులు పడిపోతావు. పిల్లల్ని మొత్తం అట్లాంటి మాటలు చదివిస్తానన్నావు అని చెప్తే చెప్పేసి పడిపోతావు. నీకు లొంగాను నేను. ఏ రోజు ఇంటికి వచ్చి ఇయ్యలేదు మేడం. ఒక నా సంవత్సరం పిల్లల నా పెళ్లి పిల్లలే చేస్తాను, పోయి నా తెచ్చిర్రు. పిల్లల్ని ఏ రోజు చదివిస్తాను ఇంటికి నీకు రాలేదు లొంగాను నేను. ఒక్క రోజు కూడా ఇంటికి ఇప్పుడు ఎలా రాలేదు. రాత్రిలో ఏంటయ్యా? తీసుకొస్తున్నాను? వదిలే వదిలే. సిటీలో నా ఇల్లు కాదు, ఎక్కడుందో చెప్పమని ఆయన మేడం. ఏమంటున్నాడో వింటున్నావా? సిటీలో నా ఇల్లు ఎక్కడుందో చెప్పమని మనకి. అయ్యో కాదమ్మా, ఆమె పిల్లల్ని చదివిస్తావు ఇంకేదో చేస్తావంటే అతను లొంగాడంట. ఏం మాటలు నమ్మాలి? ఏం మాటలు మేడం? నా ఇల్లు ఎక్కడుందో నిజమమ్మా. అడగండి మేడం. ఆ జరిగింది సిటీలో ఇల్లు అదేనా? ఎక్కడుందో చెప్పండి మేడం. నీకు మా ఇద్దరికి నిజం గొడవ చెప్తావా? లేచి నాలుగు పీకమంటావా? పెద్ద నిజమమ్మా. చిన్న తేడా లేకుండా. జరిగింది అదేనమ్మా. నిజంగా అమ్మాయి బాధపడేది అంటే ఇంట్లో ఉండేది, అంతేకాని నలుగురిలోకి వచ్చేసి ఇట్లా కెమెరా ముందు వాటి ముందు చెప్పుకోదయ్యా. నువ్వు అన్నట్టు అక్రమ సంబంధం ఉందంటే నువ్వెంత నంగిరిగా చెప్తున్నావో నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఉందమ్మా, మా ఇద్దరికి ఉందమ్మా అనుకోని. అట్లా చెప్పడానికి అమ్మా నీకు ఇప్పుడు సిగ్గు గొడవ అనిపించట్లేదా? వచ్చిందని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారా? గొడవ వచ్చిందా? గొడవ అయితే రానిచ్చి ఆడపిల్లని ఏవో అట్లా చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు continue చేశారు. సంబంధం అంటే కట్టేసుకుంటావా నీకు నచ్చినట్టు? పిచ్చి పిచ్చిగా పిల్లలకి చూస్తానని ఆశపడ్డానమ్మా. ఏంటమ్మా ఆయన? పిల్లలని ఆశపడతా నేను. అట్లా నా ఇల్లే తెలియదు మేడం. సిటీలో ఏడ ఉంటున్నాను నేను. తెలియకుండా నేను నా పిల్లల్ని సంవత్సరం ఇచ్చినా? 60,000 తెచ్చిస్తాను మీకు. ఎప్పుడు ఇచ్చినావు? ఏ రోజు ఇయ్యాలి? నా ఇంటికి రాలేదు ఫస్ట్ మేడం. సంవత్సరం ఎలా ఒక తీసుకున్నారు సంవత్సరం మీరు? నా పిల్లలే పోయి తెచ్చిర్రు, నేను కూడా పోలేను. నువ్వు ఇయ్యట్లేదు ప్రతిదీ అనుకో. అబద్ధం ఆడుతున్నావు, అదర చూడమ్మా, కొట్టేస్తున్నావు. ఇల్లే తెలదన్నా చూడమ్మా మరి. అవును, ఇల్లు సిటీలో ఇల్లు వాళ్ళు ఉంటే ఎక్కడుందో నీకు ఇల్లు ఎక్కడ ఉందో తెలియకుండా చెప్పు. 60,000 పట్టుకెళ్ళి అలా ఇస్తున్నాం వాళ్ళ ఇంటికి. అవునయ్యా, 60,000 పట్టుకొని వెళ్ళి ఇచ్చానన్నావు. అమ్మాయి. ఎక్కడికి వెళ్ళి ఇచ్చావు వాళ్ళ చెప్పు. ఇంటికి వెళ్ళి ఇచ్చానమ్మా. అదే ఎక్కడుంది ఇల్లు? కరెక్ట్ చెప్పు. హైదరాబాద్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇచ్చావు? గుంటూరు అమ్మా. అదిగో నేను హైదరాబాద్ లో ఉంటా మేడం. నేను గుంటూరు ఎప్పుడు వెళ్ళినాను మేడం? నా హైదరాబాద్ గుంటూరులో ఎప్పుడు ఓన్ హౌస్ వచ్చిండే ఉందమ్మా ఆయన? వాళ్ళకి. గుంటూరులో ఓన్ హౌస్ ఉంటే అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వచ్చారమ్మా, ప్రతి సంవత్సరం వస్తారమ్మా, నా తీసుకుని పిల్లలు వెళ్తారు కౌలు తీసుకొని డబ్బులు. నేను పోతాను ఇతను మేడం. అసలు నా పిల్లలు మొండి తీసుకొనే మొండిగా పోతాను మేడం. నేను చాలా ఎప్పుడు మొండి కట్టంలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎలా ఉంటారంటే ఒక సంవత్సరం నా పిల్లలే పోయి తెచ్చిర్రు, నేను అదే పోలేదు. నమ్మించి నిండా ముంచేస్తారు. ఇలాంటి వాళ్ళు సైలెంట్ గా ఉండి ముంచేస్తారు అనమాట. ఆయన చెప్పే మాటలన్నీ అట్లాగే ఉన్నాయి. ప్రతి నెల ఇస్తున్నా అంటాడు, మళ్ళీనేమో ఏంటి నీ మాటల్లో ఎన్ని అబద్ధాలు తేలిపోయాయి నేను చెప్తా ఉండు. ఒకసారి ఏమో నేను ప్రతి నెల వెళ్ళి ఇస్తున్నా మేడం అంటున్నావు, ఇక్కడే దొరికిపోయావు నువ్వు. ఇంకోసారి ఏమో ఆమెకి నాకు ఏదో ఉంది కదా, నాకేమి ఇవ్వక్కర్లేదు, నువ్వు ఉంచుకో, అది ఇది నేను ఇంటికి చూసుకుంటా వచ్చి అంటున్నావు. ఇస్తున్నా అంటుండు కదా మేడం. పిచ్చి మాటలు మాట్లాడావనుకో, వాళ్ళ ఆయన కాదు ముందు నేను అందరినీ పిలిచి 4 తన్నిస్తాను. ఏమనుకుంటున్నావో? నీకు నచ్చినట్టు మాట్లాడితే ఒక ఆడపిల్ల మీద అక్క చెల్లెళ్ళు లేరా నీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పట్లేదు. ఎంత నంగిరిగా నాటకాలు ఆడుతున్నావు అంటే, అమ్మాయి డబ్బులు తీసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒకసారి ఇచ్చా అంటావు, ఒకసారి ఇవ్వలేదంటావు. నువ్వు ఇప్పటికైనా మర్యాదగా నిజం ఒప్పుకొని నిజం చెప్పలేదని అంటే నేను మా టీంతో పిలిచి పోలీస్ ఆఫీసర్ ఉన్నారా అని పిలుస్తాను. నిన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే కానీ చిప్పకూడు తింటే కానీ నీకు బుద్ధి రాదు నీలాంటి వాళ్ళకు. మేనేజర్ నీ పని ఇట్లా కాదు. మేనేజర్ మేడం తప్పు అయిపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఒక 2 సంవత్సరాల్లో మొత్తం అన్ని ఎత్తాను. వద్దు, కూర్చో. నువ్వు నా కాళ్ళ మీద ఏం పడక్కర్లేదు. ముందు ఆవిడికి సారీ చెప్పు. నువ్వు కూర్చో ముందు. ఆవిడికి సారీ చెప్పు, క్షమాపణ కోరు. ఒక ఆడపిల్లని ఎన్ని నిందలేసావు అసలు. క్షమించండి అమ్మా. ఒక ఆడపిల్లని ఏడిపించుకొని ఆ ఉసురు తగిలి నువ్వు బాగుపడలేవు, ఆ పిల్లని అన్యాయం చేసి నువ్వేం తిని పెద్దోడు అయిపో. మర్యాదగా ఆవిడకి ఎంత రావాలో న్యాయంగా నువ్వు తీసుకో, న్యాయంగా ఎంత రావాలో ఆవిడకి ఇచ్చేసాయి. అట్లానే నీ కష్టార్జితాన్ని నువ్వు వదులుకోవద్దు. నీ కష్టార్జితం నువ్వు ఎంత కష్టపడ్డావు పొలానికి అవన్నీ నువ్వు తీసుకో. మిగిలింది ఆవిడకి ఎంత రావాలో అంత ఇచ్చేసాయి. ఇంకొకసారి మాత్రం ఇలాంటి రిపీట్ అయితే మాత్రం బాగోదు. అమ్మ, నువ్వు అనుకున్న గడువుకి అతను ఇచ్చేస్తాడు. మేడం పొలం మీద కూడా తను ఉండొద్దు. నా పొలం నేను ఎవరికైనా ఇచ్చుకుంటా. అంతే. మొత్తం నీ పేపర్లు నీకు ఇచ్చేస్తాడు. ఇంకా నేను అతనికి ఇయ్యను మేడం పొలం. ఓకే. మొత్తానికి ఇది 2 నెలలు గడువు పెట్టావు. 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 నెలలన్నా 2 సంవత్సరాలమ్మా. 2 సంవత్సరాలు పంట రాగానే చేస్తాను. ఆహా, మేడం, ఒప్పుకో. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఇంకేం మారుస్తుందో ఒక్క తెలియదు సంవత్సరం మేడం. నీకు, ఒక్క సంవత్సరం వేరే దారి లేదు. నువ్వు అలా అది మాట్లాడొద్దు. పంపించే నువ్వు అట్లా మాట్లాడితే ఒప్పుకోం. నీకు 1 ఇయర్ టైం ఇస్తున్నారు. ఒక్క సంవత్సరం మాత్రమే. 2 సంవత్సరాలు లేదు, ఇవ్వరు.
ఇవ్వరు. ఆ పంట వాళ్ళు చాలా ఆహా నష్టపోయారు. లేదు, వాళ్ళ హస్బెండ్ అక్కడ ఇబ్బంది పడుతుంటున్నాడు. మా పిల్లలతో ఉన్నానమ్మా, ఆలోచించండి. రాతపూర్వకంగా ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పేపర్స్ రెడీ అవుతున్నాయి. రాతపూర్వకంగా 1 సంవత్సరం మాత్రమే ఆల్రెడీ వాళ్ళు ప్రింట్ మా చేసేసారు. పిల్లలతో ఎక్కువ ఆలోచించండి. మాట్లాడడానికి నువ్వు లేదు ఇంకా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడావంటే నేను మళ్ళీ పిలుస్తాను, తీసుకెళ్లి కూర్చోబెడతారు, ఉన్న ఆస్తులు మొత్తం లాక్కుంటారు. అప్పుడు సరిపోద్ది నీకు. నువ్వు తిన్నగా చెప్తే వినే రకం కాదు, నక్క వినియాలు నువ్వు. జాగ్రత్తగా 1 ఇయర్ పేపర్స్ అవి రెడీ అవుతున్నాయి, బాండ్ పేపర్స్, దాని మీద సంతకం పెట్టేళ్ళు అంతే. 1 ఇయరే నీకు టైం, ఇంకది మాట్లాడటానికి లేదు. ఎక్కువ మాట్లాడితే ఆలోచించడానికి లేదయ్యా, అయిపోయింది. ఎక్కువ మాట్లాడితే అమ్మాయి డైరెక్ట్ తీసుకెళ్లి కోర్టులో వేస్తుంది, నీ ఆస్తులు మొత్తం జప్తు చేస్తారు. అప్పుడు సరిపోద్ది నీకు. ఇంకొకసారి అమ్మాయి జోలికి వెళ్ళినా, అమ్మాయి మీద పిచ్చి మాటలు మాట్లాడినా బాగోదు. థ్యాంక్ యూ మేడం, మా బాధను అర్థం చేసుకొని మాకు ఇంత సాయం చేసినందుకు. ఈ బాధ మేము ఎవరు చెప్పుకోలేక నీ దగ్గరకు వచ్చిన. సరే అమ్మ, తొందరగానే నీ సమస్య చాలా పరిష్కారం అయిపోద్ది. 1 ఇయర్ ధన్యవాదాలు. అయితే అతనికి టైం ఇవ్వు, ఎట్లాగో పేపర్స్ రెడీ అయ్యాయి కాబట్టి, సైన్ చేశాడు కాబట్టి నీకు ఇంకా ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అండి, చూసారు కదా, ఒకరిని ఎంతో నమ్మకంగా నమ్మి ఎంతో మంది మోసపడుతూ ఉంటారు. సో ఇలాంటి మోసాలు బయట జరుగుతూనే ఉంటాయి కాబట్టి బీ అలర్ట్. మరొక షోలో మరొక సమస్యకి చక్కటి పరిష్కారంతో మళ్ళీ మేము ఉంటాను. మీ సునీత. నమస్తే.